మాలిక్యులర్ కంపెనీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే స్కిన్ మండుతుంది. నేను ప్రీవియస్గా చేసిన మాలిక్యులర్ కంపెనీ సన్ స్క్రీన్ రివ్యూకి కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్ని కామెంట్ చేశారు. ఈ సన్ స్క్రీన్ అనే కాదు, కొన్ని సన్ స్క్రీన్స్ అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ మండటం అనేది చాలా కామన్గా జరుగుతుంది. 100 మందిలో అట్లీస్ట్ 10 మందికి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ మండటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ బర్న్ అవడానికి సన్ స్క్రీన్ మాత్రమే కారణమా, లేదా యాక్చువల్ రీజన్ ఏంటి? ఇలా స్కిన్ బర్న్ అయినప్పుడు ఆ సన్ స్క్రీన్ యూజ్ చేయడం కంటిన్యూ చేయాలా లేదా మానేయాలా? ఇలాంటివన్నీ కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియో లైక్ చేసి హైప్ చేయండి. మీరు అలా చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఫస్ట్లీ మనం ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకునే ముందు, మీకు కనుక ఏ సన్ స్క్రీన్ అప్లై చేసినా స్కిన్ మండుతుంది అంటే ఇమ్మీడియట్గా ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం మానేయండి. బట్ అట్ ద సేమ్ టైం స్కిన్ ఇరిటేట్ అవుతుంది, స్కిన్ మండుతుంది, రెడ్నెస్ వస్తుంది అంటే ప్రతిసారి ఆ సన్ స్క్రీన్ సేఫ్ కాదనో లేదా ఫేక్ అనో మాత్రం కాదు. ఇక్కడ మన స్కిన్ మండటానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ సన్ స్క్రీన్ కొంతమందికి బెస్ట్ అనిపించి కొంతమందికి మాత్రం స్కిన్ బర్న్ అవటం, స్కిన్ రెడ్నెస్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ప్రాబ్లం కంప్లీట్గా సన్ స్క్రీన్ది కాదు. ఆ రీజన్స్ ఏంటనేది మనం సింపుల్గా తెలుసుకుందాం. మన స్కిన్ మండటానికి మేజర్ రీజన్ వచ్చి మన స్కిన్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవటం. దీన్నే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అంటాం. అయితే మన స్కిన్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఎట్లా జరుగుతుందో నేను ఒక్కొక్కటి చెప్తాను. వీటిల్లో మీరు ఏదైనా చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. సమ్మర్ కదా, నల్లపడిపోతున్నామని ఫేస్ స్క్రబ్స్ ఎక్కువగా యూజ్ చేయటం, ప్రతిరోజు యూజ్ చేయటం. అలానే గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ని ప్రతిరోజు స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవటం. రెటినాల్ సీరమ్ని ప్రతిరోజు యూజ్ చేయటం, ముఖ్యంగా డే టైంలో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా వాడటం. విటమిన్ సి సీరం సూట్ అవుతుందో లేదో తెలియకుండా హై కాన్సన్ట్రేషన్స్లో యూజ్ చేయటం. స్కిన్ తెల్లగా అయిపోవాలి అని స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్, ముఖ్యంగా స్టెరాయిడ్స్ ఉండే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ని తెలియకుండా యూజ్ చేయటం. ఫ్రాగ్రెన్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం. అలానే ఫేషియల్స్లో బ్లీచ్ ఎక్కువగా యూజ్ చేసే ఫేషియల్స్ని చేయించుకోవటం, ఫ్రీక్వెంట్గా ఫేషియల్స్ చేయించుకోవటం వల్ల కూడా మన స్కిన్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇలా మన స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయినప్పుడు మనం యూజ్ చేసే సన్ స్క్రీన్లో ఉండే యూవీ ఫిల్టర్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, మరేదైనా ఇంగ్రీడియంట్ కానీ మన స్కిన్ని ఇరిటేట్ చేయొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వాడే సన్ స్క్రీన్ వలన మాత్రమే మన స్కిన్ బర్న్ అవుతుందని కాదు. మన స్కిన్ బ్యారియర్ ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యి ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు అది ఇరిటేట్ అయ్యి బయటపడచ్చు. బట్ ఒకవేళ సన్ స్క్రీన్ వలనే మన స్కిన్ మండుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. 5 to 7 days పాటు ఎలాంటి ఫేస్ యాసిడ్స్ని కానీ, ఫేస్ స్క్రబ్స్ని కానీ యూజ్ చేయొద్దు. ఏ సీరమ్స్ని కూడా మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. 5 to 7 days పాటు ఖచ్చితంగా జస్ట్ ఒక బేసిక్ క్లెన్జర్, మాయిశ్చరైజర్ మాత్రమే యూజ్ చేయండి. ఇలా 5 to 7 days యూజ్ చేసిన తరువాత సన్ స్క్రీన్ని కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కనుక మీ స్కిన్ మండుతుంది అంటే సన్ స్క్రీన్ మైట్ బీ ద రీజన్. అయ్యో సన్ స్క్రీన్ కొనేసాం, వేస్ట్ అయిపోయింది అని వరీ అవ్వక్కర్లేదు. మనకి ఎలానో సమ్మర్లో హ్యాండ్స్ అండ్ నెక్ కూడా ట్యాన్ అవుతాయి. అండ్ నెక్ డార్క్నెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మందే ఉంటారు. సో సన్ స్క్రీన్ని వేస్ట్ చేయకుండా హ్యాండ్కి, నెక్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, స్కిన్ కేర్ ఈజ్ పర్సనల్. ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ వైరల్ అయ్యింది అంటే అది అందరికీ ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బ్లైండ్గా ట్రెండ్స్ని ఫాలో అవ్వకుండా మీ స్కిన్ గురించి కొంచెం కొంచెంగా తెలుసుకోండి. ఎక్కువ ప్రోడక్ట్స్ అప్లై చేసేసి స్కిన్ కేర్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ ఏ కొత్త ప్రోడక్ట్ ట్రై చేసే ముందైనా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ బటన్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో లైక్ చేయకపోతే మర్చిపోకుండా ఇప్పుడు లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. See you in my next video. Bye.